ఒక రోజు సాయంత్రం ఇంటికొస్తుంటే దారిలో ఒక పర్సు కనపడింది. అది ఆడపరుసా మగ పరుసా అని వెళ్లి చూస్తే డబ్బులున్న పర్సు అని తెలిసింది. కొట్టేద్దామని కాకుండా పొదల్లోకి నెట్టేద్దాం అనుకుంటే ముందు ఫోన్ కనిపించి పక్కనే చెప్పు కనిపించి ఆ తర్వాత పెద్ద కేక వినిపించింది. మొత్తానికి ఇక్కడ ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి సలహా కోసం మా గురువు గారికి కాల్ చేస్తే దొరికిన ఆ ఫోన్ కి పవర్ బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేసి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. నెక్స్ట్ డే పొద్దున్నే ఒక కాల్ చూస్తే పోలీస్. నిన్న దొరికిన ఫోన్ లో 3 టైమ్స్ పవర్ బటన్ ప్రెస్ చేసింది నువ్వేనా? అవును అనగానే పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు. వెళ్లి చూస్తే ఒక అతను పోలీసుల సమక్షంలో ₹1,00,000 గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకు అని అడిగితే నిన్న సాయంత్రం వాళ్ళ చెల్లిని ఎవరో అగంతకులు తరిమారని తప్పించుకుని తుప్పల్లో దాక్కుందని మీరు వచ్చి ఈ బటన్ నొక్కగానే తన లొకేషన్ ఎమర్జెన్సీ మెసేజ్ వాళ్ళన్నకు వచ్చి చేరాయని చెప్పారు. గుర్తుంచుకోండి, అర్జెన్సీ అయినా ఎమర్జెన్సీ అయినా ప్రమాదంలో ఉన్నామని మన వాళ్లకు తెలియాలంటే మీరు కూడా మీ ఫోన్ లో SOS సెట్టింగ్ ఈ విధంగా సెట్ చేసుకోండి. అప్పుడు మీ లొకేషన్ తో సహా మెసేజ్ కూడా వెళ్తుంది. ఒక రోజు నా అలక చూసి చిలక గిఫ్ట్ ఇచ్చింది నా ఫ్రెండ్. అప్పటి నుండి మారింది నా లైఫ్ ట్రెండ్. ఆ రోజు నుండి ఇదే నా జీవితంలా దీనికి గారం పెట్టి గార్లేసా, స్టైల్ కోసం జడేసా, ట్యూషన్ పెట్టి డాన్స్ నేర్పా, బొమ్మలు కొని బుజ్జగించా, ఆయాసం వచ్చినా పాయసం చేశా, మొత్తానికి పెంచి పెద్దయితే చేశా. కానీ ఒక రోజు సొంత కాళ్ళ మీద బతికే వయసు, కష్టపడి బతికే కాలం వచ్చిందని, పక్షికైనా మనిషికైనా ఇది తప్పదని, సంపాదించే జీవితం గొప్పదని బాధతో చెప్పి పంజరం విప్పి బాయ్ చెప్పి పోయి బతకమన్నా. 2 months తర్వాత పార్క్ లో నడుస్తున్నా నాకు ఆ చిలక మాట వినబడింది. వెళ్లి చూస్తే ఇక్కడ కనబడింది. ఒంటి మీద ఏవో గాయాలు. పలకరించే లోపు ప్రాణం వదిలింది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే అర్థమైంది ఇది తిండి కోసం మిగతా చిలకలతో పోటీ పడలేక చనిపోయిందని. గుర్తుంచుకోండి, మీ పిల్లలు వాళ్ళు పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యేంత వరకు కేవలం చదువు తప్ప ఏమి నేర్చుకోపోతే జీవితంలో ఏదైనా కష్టం కలిగినప్పుడు ఫైట్ చేసే ధైర్యం చాలక సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి చదువుతో పాటు జీవిత కష్ట సుఖాలు పిల్లలకి తప్పకుండా నేర్పమని ఈ బెజవాడ కీర్తి మనవి.